హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నేచురల్ స్టార్ నాని బర్త్డే స్పెషల్గా రిలీజ్ అయిన హిట్ 3 ట్రేజర్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. హిట్ ఫ్రాంచైజీ అంటేనే క్రైమ్ థ్రిల్లర్స్కి బ్రాండ్గా మారిపోయింది. కానీ హిట్ 3 ట్రేజర్ చూశాక ఇది నాని కెరియర్లో మోస్ట్ వాంటెడ్ అండ్ ఇంటెన్షన్ మూవీ అవబోతుందనే ఫీలింగ్ అయితే కలిగింది. మరి ఈ ట్రేజర్ ఎలా ఉంది? ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యిందా? నాని ఈసారి మాస్ ఆడియన్స్ని ఎంతవరకు సంతృప్తి పరచగలడు? ఇలా అన్నిటి గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్కి క్లోజ్గా ఉన్న నాని ఈసారి టోటల్గా ఓ మాస్ యాక్షన్ అవతారంలో కనిపించాడు. ట్రేజర్లో లుక్ చూస్తేనే నాని క్యారెక్టర్ ఎంత బ్రూటల్గా డిజైన్ చేశారో అర్థమవుతుంది. అర్జున్ సర్కార్ అనే ఈ కొత్త షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నాని నెక్స్ట్ లెవెల్లో ఆకట్టుకున్నాడు. ఇదే అనుకొని మోసపోతున్నారు, అసలైన ఒరిజినల్ ఏమిటో ఇప్పుడు చూపిస్తా అనే డైలాగ్ చెప్పినప్పుడు కంప్లీట్ గూజ్ బంప్స్ అనే చెప్పాలి. అదే అనుకొని మోసపోయారు ఇన్నెళ్ళు జనం. మీకు చూపిస్తా ఒరిజినల్. హిట్ ఫ్రాంచైజీకి ఆల్రెడీ స్ట్రాంగ్ క్రేజ్ అయితే ఉంది. కానీ డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ 2 తర్వాత సేమ్లో లేడనే చెప్పాలి. ఈసారి హిట్ 3తో ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడో చూడాలి. ట్రేజర్ చూస్తే కన్ఫామ్గా కంబ్యాక్ ఇస్తాడనే చెప్పవచ్చు. ఓవరాల్గా మిక్కీ మ్యూజిక్ ట్రేజర్కి మంచి కిక్ ఇచ్చింది. విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ట్రేజర్ హైప్ చూస్తే 150 crores గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ఈ లెక్క 200 crores కూడా దాటే అవకాశం ఉంది. మరి మీరు ట్రేజర్ చూసాక ఎలా అనిపించింది? హిట్ 3 అంతవరకు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్ట్ చేస్తుందనుకుంటున్నారో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.